వస్తున్నాయి పచ్చిమిరపకాయలు కృపా మొన్న ఎండ్రకాయలు అమ్మావు ఈ రోజు అందులో పచ్చిమిరపకాయలు ఎర్రటండ్లా చూడు ఎంత బాగుండే కొనుక్కుంటున్నావా చెప్పువయ్యా కొనుక్కుంటేనే ఇస్తాను కేజీ 100 రూపాయలే వసతులే మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చినాయి పచ్చటి పచ్చిమిరపకాయలండి ఎండకి సూపర్ గా ఉంటున్నాయి పచ్చిమిరపకాయలు కృపా మొన్న ఎండ్రకాయలు అమ్మావు ఈ రోజు అందులో పచ్చిమిరపకాయలు ఎర్రటండ్లా చూడు ఎంత బాగుండే కొనుక్కుంటున్నావా చెప్పువయ్యా కొనుక్కుంటేనే ఇస్తాను కేజీ 100 రూపాయలే కొనుక్కుంటా గానా ఎందుకన్నా మిరపకాయలు అత్తమ్మల అంగట్లో ఎక్కువ అయిపోయినాయి అంట ఎందుకని కొన్ని ఇచ్చింది ఆమె ఇప్పుడు వీటిది ఏం చేస్తావా ఇట్లా స్పెషల్ చేస్తానయ్యా బిర్యానీ ఏం చేస్తావా ఈ ఎండకి పచ్చిమిరపకాయల బిర్యానీ సూపర్ గా ఉంటది చెప్పు ఏం చేస్తావు స్పెషల్ చేస్తాను చూద్దాం ఉండియా తొందర ఎందుకో చూడు ఎన్ని పచ్చిమిరపకాయలు అంటే అర్థం అయిపోవాలి నీకు ఇంకా నుంచి అడుగుతుంటే చెప్పలా ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఖచ్చితంగా చెప్పాలి తప్పదు ఏం చేయబోతున్నావు ఇటుతో ఈ పచ్చిమిరపకాయలు ఉప్పు మిరపకాయలు చేస్తానయ్యా ఫ్రెండ్స్ ఈ పచ్చిమిరపకాయలు ఉప్పు మిరపకాయలతో చేస్తానండి ఎలా చేస్తాను వీడియోలో చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు వీటిని నీట్గా కడిగి ఒక్కొక్క పచ్చిమిరపకాయకి ఘాట్లు అయితే పెట్టుకుంటా కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా వీటిలో కొన్ని పాడైపోయిన పచ్చిమిరపకాయలన్నీ తీసేసి మంచి వరకు వేసుకున్నామండి అంగట్లోటి కదా అందుకోసంగా ఎండలు బాగా ఎండిపోతాయి ఒక్క రోజుకే ఎండిపోతాయి మిరపకాయలు అయితే నీట్గా బాగా కడిగాను ఇప్పుడు వీటికి ఘాట్లు పెడతాను ఏ విధంగా పెడతాను చూస్తాను చూడండి ఇట్లాగా మధ్యగా చీల్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటాయి ఇట్లా చీల్చుకున్న ఈ పచ్చిమిర్చిని వేరే పాత్రలో వేస్తాను పచ్చిమిర్చి అన్నిటికి ఈ విధంగా మధ్యలో అయితే ఘాట్లు అయితే పెట్టేసాము పచ్చిమిర్చి రెడీ అయిపోయింది రెడీ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చిని పొయ్యి మీద పెడతాను నాలుగు రెమ్మలు కరివేపాకు వేస్తున్నా ఒక చెమ్ము నిండి అయితే నీళ్ళు తీసుకుని నీళ్ళు పోస్తున్నా స్కూల్ సెలవులు కదండి హాలిడేస్ కదా పిల్లలు ఇప్పుడే వచ్చారు ఏం చేసేదమ్మా పచ్చిమిర్చి బజ్జీలు బిర్యానీ పచ్చిమిరపకాయల బిర్యానీ ఏది కాదు బిర్యానీ పచ్చిమిరపకాయల బిర్యానీ ఏదైనా మమ్మీ వద్దురా సగం బొమ్మ కంప్లీట్ అవుతుంది చూసుకోవాలా వేస్తా ఉన్నాడు మా చిన్నబాబు ఆ పైన నా బొమ్మను చూసి మమ్మీ నువ్వు అప్పుడే తీయాలి వీడియో బాగా వేస్తున్నావు అంటే తెలియబల్లే ఎవరు వేస్తుండ్రు బాగా వేసి అంత బాగుంటే బొమ్మ వసతులే
ఆ కొయ్యి మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఇట్ట రింగులు లాగా తిప్పు, బాగుంటుంది కొయ్యి చూడడానికి. అది అంతే. కలర్సా ఇంకోటి కూడా చేయొచ్చు ప్రేరణ, ఇంకోటి కూడా చేయొచ్చు. ఎట్ట చేయొచ్చు అంటే ఫోన్ పట్టుకెట్టు, ఇలాగ చూడు, ఇలాగ వచ్చినాయి అంటే కొమ్మ మీద ఉన్నట్టుగా మలేసాడమ్మా. ఎంత ముద్దుగా ఉన్నారు, ఈ చిరకలాగే ఉంది. కలర్ మారినాయి ప్రభా. ఇట్లాగా ఇప్పుడు దించి పక్కన పెట్టేస్తున్నా. మూత తీస్తే చల్లారితే, బాగా చల్లారినాక ఇలాగే వదిలేస్తాను. ఉడికేసుకున్న పచ్చిమిర్చి బాగా చల్లారేంత వరకు ఈలోపు మజ్జిగ రెడీ చేసుకుంటాను. మజ్జిగలో కొద్దిగా ఇంగువ వేస్తున్నా. తగినంత ఉప్పు వేస్తున్నా. సరిపడా నీళ్ళైతే పోసాను. బాగైతే చల్లారాయి. చల్లారిన ఈ పచ్చిమిర్చిని మజ్జిగలో వేస్తాను. మజ్జిగలో నానేసినాయి పచ్చిమిర్చిని నైట్ అంతా ఇలా మూత పెట్టి వదిలేస్తాను. ఉదయానికి ఎలా ఉంటాయో చూసేద్దాం. అందరికి గుడ్ మార్నింగ్. నైట్ ఊరబెట్టిన పచ్చిమిర్చిని తీసి ఆరబెడతాను. ఎలా ఉన్నాయో చూద్దాం. వావ్, చల్లగా మజ్జిగలో ఉడుకోనట్టున్నాయి. అందుకే చల్లమిరపకాయలు బాగా ఊరేయండి. ఇప్పుడు వీటిని తీసి వేరే పాత్రలో వేస్తాను. కమ్మగా వస్తుంది కరివేపాకు, మజ్జిగ. మజ్జిగ బాగా మొత్తం విడిచిన వరకు ఇలాగే పెడతాను. మజ్జిగ అయితే బాగా ఉట్టిపోయినాయి. ఇప్పుడు తీసుకెళ్ళి ఎండలో ఆరబెడతాను. ఉట్టిన పచ్చిమిర్చిని ఎండలో ఆరబెడతాను. రూపాయి విధంగా లేట్ అయిపోద్దేమో, కానీ చూడ్డానికి బాగుందా బా.
తినడానికేమో కానీ చూడడానికి భలే ఉన్నాయ్యా, సూపర్గా ఉన్నాయ్యా. ఊరిన తర్వాత ఊరకు ముందు పచ్చగా ఉన్నాయి పచ్చిమిర్చి, నైట్ అంతా మజ్జిగలో ఊరిన తర్వాత చూడండి కలర్ మారిపోయినాయి, ఇంకా సాయంత్రం అయినాక ఇంకా కలర్ మారిపోతాయి. నైట్ అంతా మజ్జిగలో చల్లగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకొచ్చి ఎండలో అయితే ఆరబోసేసాము. ఇవి బాగా వెండిన తర్వాత చూపిస్తాం, అది కూడా షార్ట్ రూపంలో. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.